पिबन्तु विश्वे अमृतस्य पुत्राः आयेधामानि दिव्यानि तस्तुः वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्यमेति तमेव विदित्वा अमृतत्वमेति नान्यपन्था विद्यते यनाय। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। ఆత్మస్వరూప బంధుగా ఈరోజు హిందూ ఐక్యవేదిక కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా అవసరం. ఇట్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ ది అవర్ అంటారు. ఎందుకంటే మన భారతీయ సనాతన ధర్మం యొక్క మూలాలు మర్చిపోయాం. మనం ఏమనుకుంటున్నామంటే సముద్రం అంటే తీరములో ఉన్నటువంటి కెరటములు ఘోష అనుకుంటున్నాం తప్ప సముద్రం యొక్క గర్భం గురించి మనం చూడట్లేదు. సనాతన ధర్మం అంటే అదే విధంగా ఉంటుంది. కేవలం మనము స్థూలమైనటువంటి వ్యక్తమైనటువంటి నామరూపాల్లో పడి మన యొక్క శక్తి, అనంతమైన శక్తి, ఆ డివైన్ పొటెన్షియాలిటీ గురించి కనీసం ఎవరికి అసలు జ్ఞప్తి లేదు, స్మరణ లేదు, మర్చిపోయాం పూర్తిగా. అందుకే మీ అందరూ చూడండి, ఏ రోజైతే భారతీయులలో ఆ గాయత్రి మంత్రం యొక్క తత్వము, సారము, ప్రయోజనం అందడం లేదో అప్పుడే మూర్ఖులుగా అజ్ఞాన అంధకారంలో ఉన్నాం హిందువులు. ఎందుకంటే గాయత్రి మంత్రం ఏం చెప్తారు చివరి పాదంలో ఒక్కసారి మీరు చూడండి. ధియో యోన ప్రచోదయాత్, ధియో యోన ప్రచోదయాత్ అంటే మన బుద్ధి నిరంతరం ప్రచోదనం కలిగి వివేకమైన ప్రకాశంలో ఉండాలని మన ప్రార్థన. అలాంటప్పుడు మనకు అజ్ఞానము, భయము ఇలాంటి ఉండే అవకాశాలే లేవు. ఎప్పుడైతే గాయత్రి మంత్రాన్ని దూరం అయ్యాం, అదేవిధంగా కథలు, పురాణాల కథలు పట్టుకొని కాలక్షేపం చేస్తున్నాం. సినిమాలు చూసి సీరియల్ లాగా కాలక్షేపం చేస్తున్నాం తప్ప మన హిందువులకి అల్టిమేట్ ఒకటి, కేవలము సనాతన ధర్మానికి మూలం ఆ ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత ఏదో నామకే వాస్తేలాగా పారాయణలు చేస్తున్నారు తప్ప భగవద్గీత ఎవరూ తెలుసుకోవట్లేదు. ఎందుకంటే మనం ఈరోజు ఇతిహాసాలు, పురాణాల మీద పూర్తిగా శక్తి పెడితే వాళ్ళు కూడా వేరే పురాణాలతోనే వస్తుంటారు. బైబిల్ ఒక పురాణం లాంటిదే, ఖురాన్ ఒక పురాణం లాంటిదే, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఇట్ ఇస్ ఆల్సో ఒక పురాణం లాంటిదే. అన్ని పురాణాల కథలే ఉంటాయి. కానీ మన పురాణం మాత్రమే కాదు, మనకి తత్వము, బ్రహ్మజ్ఞానము, ఆత్మవిద్య, వేదానాం అంతః వేదాంతః ఉపనిషత్ జ్ఞానము, ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత. సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందనః పాత్రో వత్ససుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఆ భగవద్గీత కనుక నిజంగా ఇప్పుడు మనకి హిందువుల్లో కనీసం 10% పీపుల్కైనా ఆ తత్వం తెలుసుంటే భారతదేశ పరిస్థితి ఇలా ఉండేది కాదు. మీ అందరికీ తెలుసో లేదో, కౌరవులు, పాండవులు కూడా గురుకులాల్లో చదువుకున్నారు. వాళ్ళకు కూడా మనలాగా ఈ యొక్క దేవాలయాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, ఉపాసనలు, జపాలు ఇవన్నీ తెలుసు. కానీ ఏ తత్వమే తెలియకపోవడం వలన అర్జునుడు అంటే ఎలాంటి వాడండి, ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ 10 times కంటిన్యూస్గా ఎవరైతే 10 times గోల్డ్ మెడల్ కొడతారో అలాంటి ఛాంపియన్ ఆ రోజుల్లో అర్జునుడి పరిస్థితి. అర్జునుడికి రాని విద్య లేదు. ఈజ్ ఎ గ్రేట్ సింగర్, మంచి పాటలు పాడగలడు. ఈజ్ ఎ గ్రేట్ డాన్సర్, మంచి డాన్స్ చేస్తాడు. ఎటువంటి 2 చేతులతో యుద్ధం చేయగలడు. శబ్దాన్ని చూసి గురి చూసి కొట్టగలడు. రాత్రి కూడా యుద్ధం చేయగలడు. అంత అద్భుతమైన అర్జునుడు మహాభారత యుద్ధక్షేత్రంలోకి వచ్చి ఏమైంది పరిస్థితి? కాలు చేతులు వణుకుతున్నాయి, తల తిరుగుతుంది, భూమి కిందకి లేదు, పైన ఉంది భూమి, ఆకాశం కింద ఉంది. భ్రమలో పడిపోయి కూలిపోయి కూలిపోయాడు. అంటే ఎంత సమర్థుడు, వీరుడు, ధీరుడు, సూర్యుడు, సాహసవంతుడు అయినప్పటికీ అల్టిమేట్ భగవద్గీత తత్వం లాంటిది అర్జునుడికి తెలియదు కాబట్టి కూలిపోయాడు. అందుకే
ఆయన యుద్ధం చేయడానికి అనేది పెద్ద పని కాదు శ్రీకృష్ణుడికి. ఏదో రకం చెప్పి యుద్ధం చేయించగలడు, కానీ అలా చేయించలేదు. ఎందుకంటే ఈరోజు తప్పించుకొని యుద్ధం చేస్తాడు, రేపు మళ్ళీ సేమ్ సమస్యతో వస్తాడు అర్జునుడు. మనందరికి కూడా ఆ జ్ఞానాన్ని, ఏదైతే వేదముల యొక్క సారం ఉపనిషత్ జ్ఞానం మనడు దూరం అయిపోయిందో దాన్ని మళ్ళీ మరొకసారి ఉపదేశం చేయడానికే అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఈ లోకానికి అందించినటువంటి ఆ జ్ఞానాన్ని, అందుకే కృష్ణం వందే, అంతే తప్ప ఊరికే టైటిల్ ఏది కాదు. భారతరత్న లాగా పద్మభూషణ్ పద్మశ్రీ కాదు కదా జగద్గురు అంటే. అంటే ఎటువంటి దేశ కాలాలకు అతీతమైనటువంటి తరతరాల యుగాలకి మారనిది, శాశ్వతమైనది, నిత్యము సనాతన పురాతనమైనటువంటి ఆ తత్వజ్ఞానాన్ని బోధించే ఆ యొక్క గురువు కాబట్టి కృష్ణం వందే జగద్గురు. మీ అందరికీ తెలుసు, ఈరోజు మన బాచంపల్లి సంతోష్ కుమార్ గారు అద్భుతంగా చెప్పారు, నిజం. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మనం ఎక్కడున్నాం ఈరోజు? మహాభారత సంగ్రామం కురుక్షేత్రంలో ఉన్నాం. ఆల్రెడీ కురుక్షేత్రం చేరుకున్నాం. ఇప్పుడు సరిగ్గా ధర్మము అధర్మము యుద్ధ క్షేత్రంలో ఉన్నాం. మళ్ళీ నా సంధ్యావందనము, నా జపము, నా పారాయణ ఇవి కూడదు. ఇప్పుడు ఏంటంటే నీ కర్తవ్యం ఏమిటి? అందువలన ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఏ స్థితికి చేరుకున్నారంటే క్షత్రియ అంటే దేశాన్ని సమాజాన్ని రక్షించే ఆ కర్తవ్య బాధ్యతలో ఉన్నటువంటి ఆ యొక్క స్థానంలో సమయంలో ఉన్నాం. మనం సరిగ్గా యుద్ధ క్షేత్రంలో నిల్చొని ఉన్నాం. అందుకే అర్జునుడి కృష్ణ పరమాత్మ ఏమన్నారు? అర్జున, నువ్వు ఈ తత్వం పక్కన పెట్టు. ఒకవేళ నీ ధర్మం ప్రకారంగా నీ యొక్క బాధ్యత, నీ యొక్క కర్తవ్యాన్ని విస్మరించినట్లయితే నీ యొక్క కీర్తి ప్రతిష్టలు పోతాయి. నీకు తర్వాత రావాల్సిన ఉత్తమ లోకాలు, స్వర్గాది లోకాలు రావు. నువ్వు అప్రతిష్ట పొందుతావు. అదేవిధంగా పాపం అవాప్ససి, నీకు ఖచ్చితంగా పాపం వస్తుంది. కాబట్టి మనందరం ఏం చేస్తున్నాం ఈరోజు? దేవాలయాలు మనకి పట్టుకొమ్ములు, అంటే మనకి ఆధారం, మన జీవన ఆధారం. కానీ దేవాలయాలు మాత్రమే అల్టిమేట్ కాదు, అవి ప్రాథమిక పాఠశాలలు. విద్యకి మన విద్యా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక పాఠశాలలు ఒక్కటి ఉంటే విద్య పూర్తి అవ్వదు. హై స్కూల్, ఉన్నత పాఠశాలలు ఉండాలి, ఇంటర్మీడియట్ కాలేజీలు ఉండాలి, డిగ్రీ కాలేజీలు ఉండాలి, యూనివర్సిటీస్ ఉండాలి. అవునా కాదా? కాబట్టి మీకు దేవాలయాలు, పూజలు, అర్చనలు ఇవన్నీ కూడా అవసరమే. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం శక్యం ఆత్మనివేదన. ఆత్మనివేదన అంటే హైయెస్ట్ పెట్టు. దాని వరకు ఎవరికీ గుర్తు లేదు, స్మరణ లేదు. కేవలం పూజలు, పురస్కారాలు, ఈ యొక్క కుంకుమార్చనలు, గాజుల అర్చనలు, మళ్ళీ తర్వాత కోటి దీపోత్సవాలు. అదిగో కోటి దీపాలు, కోటి కాదు 10 కోట్లైనా దీపం ఎన్ని ఉంటాయండి? ఒకటే దీపం. మీ దీపాల కోటి, వెలుగు మాత్రం ఒక్కటే. కాబట్టి సత్యాన్ని మనం చూడాలి, ధైర్యం ఉండాలి దానికోసం. మీ అందరూ చూడండి, విశ్వామిత్రుడు ఒకసారి బ్రహ్మర్షి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. నాకు కామధేనువు కావాలన్నాడు. కుదరదు పొమ్మన్నాడు వశిష్ఠుడు. అప్పుడు విశ్వామిత్రుడు ఏమనుకున్నాడు? నేనింత బలవంతుణ్ణి, నేనింత రాజుని, సమ్రాట్ని, నాకు ఇన్ని శస్త్రాలు ఉన్నాయి, సైన్యం ఉన్నది, నువ్వెవడవు? కేవలము ఒక ఋషివి, అంటే యజ్ఞ యాగాలు చేసుకుని క్రతువులు చేసుకునే ఒక ఋషివి, నువ్వు ఆశ్రమంలో ఉంటావు, నేను రాజుని, కాబట్టి కామధేను నాకు ఇవ్వాలన్నాడు. కానీ వశిష్ఠుడు ఏం చేశాడు తెలుసా? బ్రహ్మదండం పెట్టి దాని నుండి సకల శస్త్రాలు సృష్టించాడు. అన్ని కూడా కామధేనువి అందించింది. అంటే అర్థం ఏంటి? అప్పుడు అనుకున్నాడు విశ్వామిత్రుడు, నా ఇంత శక్తి కూడా ఈ వశిష్ఠుడి యొక్క జ్ఞానం ముందు అసలు తృణం అంటే గడ్డి పరకవలే అయ్యింది. అప్పుడే తన యొక్క మొత్తం రాజ్య త్యాగం సర్వం త్యజించి ఆ తపస్సులో ఆయన దర్శించిన మంత్రమే గాయత్రి మంత్రం. చూసారా? గాయత్రి మంత్రం అంటే మన వేదములకు సారం. అందుకే మినిమం ఒక గాయత్రి అయినా మీరు పఠించండి, అధ్యయనం చేయండి అంటారు. మీకు వేదములు చదివే సమయం లేకపోయినప్పటికీ ఒక గాయత్రి మంత్రమైన చదవమని అంటారు మనకి. కాబట్టి అలాంటి విశ్వామిత్రుడు కానీ, అదేవిధంగా చూడండి, ఇప్పుడు గణపతి ఉత్సవాలు వస్తున్నాయి. మనం ఏమనుకుంటాము? గణపతి అంటే ఏమనుకుంటారు మీరు చెప్పండి? గణపతి గురించి మీకు ఎవరికి ఏం తెలుసు? ఒక ముక్క చెప్పండి ఎవరండి పెద్దలు. గణపతి అంటే ఎవరు చెప్పండి? ఎవరండి?
నేను అడిగితే ఇంతవరకు 199 కంటే ఎక్కువ మంది శివపార్వతి పుత్రుడుగానే తెలుసు తప్ప గణపతి అంటే అసలు ఏమీ అర్థం కావడం లేదు. అసలు గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తు ఏం చెప్తుంది? నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం అర్థాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం. అంటే ఈ అండపిండ బ్రహ్మాండం అంతా గణపతి. చూడండి, ఇండోనేషియా హిందువుల కంట్రీ కాదు, ఇండోనేషియా అంటే ముస్లిం కంట్రీ. కానీ ఆ దేశంలో కలిగినటువంటి ఆర్థిక సమస్యలు గొప్ప కూలిపోయిన దేశానికి మళ్ళీ నిలబడాలంటే వాళ్ళ కరెన్సీ పైన గణపతి బొమ్మ పెట్టాల్సి వచ్చింది. వాళ్ళ కరెన్సీ పైన గణపతి బొమ్మ పెట్టాల్సి వచ్చింది. అదే భారతదేశంలో కరెన్సీ మీద ఆ బొమ్మ పెడితే ఇది లౌకిక దేశం కదా, ఇది హిందూ దేవుడి బొమ్మ ఎలా పెడతారు అని ప్రశ్నిస్తారు. ప్రతి ఒక్కరు ప్రశ్నించినోడే. హేతువాదులు అంతమంత ఒక లాజికల్, అంత హేతువాదులు, అంత మేధావులే. అంటే మేత అంటే గట్టి కరిచే ఆ ఆవులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మేధావులుగా మన మీద వచ్చి పడుతుంటారు. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క సత్యాన్ని పట్టుకోవాలి మనం. ఇక్కడ మతము అంటే అభిప్రాయం. కాబట్టి చూడండి, మన వాళ్ళందరం కూడా హిందూ మతం అంటున్నాం. నిజానికి హిందూ మతంగా నిజానికి ఎవరూ లేరు. అందుకే స్వామి చిన్మయానంద అన్నారు, మనం కావాల్సింది మిగతా మతాలతో పోటీ కాదు, మనకు కావాల్సింది మిగతా మతాల నుంచి మన మతానికి రావాల్సిన అక్కర్లేదు. నిజానికి మన హిందూ మతంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, భ్రమలతో, భయంతో ఉన్నటువంటి హిందువుల్ని